మణికొండ బీఆర్ఎస్ నేత పటోళ్ల రూపారెడ్డి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రూపారెడ్డి అరెస్టుకు సంబంధించి ఆమె కుమార్తె యశశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులను తమపైకి ఉసుగొల్పి దాడులు చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు దాడికి సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు రూపారెడ్డి కుమార్తె యశశ్రీ. కొంతమందికి డబ్బులు ఇవ్వాలన్న మాట వాస్తవమేనని, విడతల వారీగా ఇచ్చేదానికంటే ఎక్కువగానే చెల్లించామన్నారు. అయినా కూడా తమపై ఎలా దాడి చేస్తారంటూ ప్రశ్నించారు రూపారెడ్డి కుమార్తె యశశ్రీ. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ ఇంటిపై దాడి చేసి తమపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ కు బీఆర్ఎస్ నేత రూపారెడ్డి కుమార్తె యశశ్రీకి ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలోనే రూపారెడ్డి కుమార్తెతో తన కుమారుడికి వివాహం ఇష్టం లేకనే తన తండ్రి ప్రకాష్ గౌడ్ ఈ దాడులు చేయిస్తున్నారని సంతోష్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన ప్రాణాలకు ముప్పు ఉందని, ఏ క్షణమైనా తనను చంపేస్తారని ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ పేర్కొన్నారు. తన తండ్రి నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ చెప్పిన ఆయన బుధవారం 40 మంది వ్యక్తులు వచ్చి తాను ఉంటున్న ఇంటిపై దాడి చేశారని తెలిపారు. బాకీలు చెల్లించాలంటూ ఎవరెవరితోనో కంప్లైంట్ చేయించి ఇంటి ఆడవాళ్ల మీద దాడి చేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సంతోష్ గౌడ్ ప్రశ్నించారు. సంతోష్ గౌడ్ తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై సంచలన ఆరోపణలు చేయడం, ఇదే సమయంలో పటోళ్ల రూపారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. బీఆర్ఎస్ నేత పటోళ్ల రూపారెడ్డిపై ఇప్పటివరకు మొత్తం 6 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఒక్క నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒకటి, ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. నిన్న బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్లో నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూపారెడ్డి మోసానికి పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేశారు.